ఖమ్మం కాంగ్రెస్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఖమ్మం ఎంపీ స్థానానికి తీవ్రమైన పోటీ నెలకొంది. టికెట్ ఆశిస్తున్న కీలక నేతల కుటుంబీకులు, మాజీ సీనియర్ నేతలు ఉండడంతో ఆసక్తికరంగా మారాయి. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు తుమ్మల యుగంధర్, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి ఖమ్మం ఎంపీ స్థానాన్ని ఆశిస్తున్నారు. ఇక ఇవాళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్యాంప్ ఆఫీస్ నుంచి 500 కార్లతో భారీ ర్యాలీగా ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి వెళుతున్న మల్లు నందినితో మా ఖమ్మం ప్రతినిధి మహేందర్ ఫేస్ టు ఫేస్. ఈ ర్యాలీ నేను ఎవరిని చెప్పలే, ఒక సమాచారం వెళ్ళింది. నేను ఇలా అప్లికేషన్ ఇస్తున్నానని అందరు స్వచ్ఛందంగా వచ్చారు. దరఖాస్తు అయితే అందరు వేసారు. నేను కూడా అందరితో పాటు దరఖాస్తు ఇస్తున్నాను. హైకమాండ్ ఏది డిసైడ్ చేస్తే అదే. మొట్టమొదటి మేమైతే సోనియా గాంధీ గారు రావాలని కోరుకుంటున్నారు. ఆమె రాలేనప్పుడు అందరు దరఖాస్తులు ఇచ్చారు. మన అధిష్టానం ఏది డిసైడ్ చేస్తే దాన్ని మేము అందరు కట్టుబడి ఉంటాము. ఎవరికి ఇచ్చి వాళ్ళ కోసం చేస్తాం కూడా. అప్లికేషన్ ఇవ్వటం వరకు మేము వేస్తున్నాం అందరము. డిసిషన్ మాత్రం అధిష్టానంది ఉంటుంది.